విజయ్ గెలిచినందుకు చాలా సింగిల్ గా గెలిచాడు, సింగిల్ గా వచ్చాడు అని చెప్పి చాలా మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేశారు చాలా వరకు. మరి ఇప్పుడు ఫైనల్ గా చూస్తే 108 సీట్లతోని మిగతా ఒక 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు మరి విజయ్. ఇప్పుడు ఏమంటారు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎగైనెస్ట్ గా మారిపోయారు మొత్తానికి. ఇప్పుడు అప్పుడు బయటపడలేదు, ఇప్పుడు ఎన్ని వచ్చినా ఏ సంగతి అనేది బయటపడ్డది. ఇప్పుడు అన్నోళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెట్టుకుంటా, మేము 5 పెట్టుకుంటారు అని వాళ్ళ పరువు, అన్నోళ్ళ పరువు అంతా పోయినట్టే కదా అక్కడ. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు మన దేశం కానీ వేరే దేశ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో 3 పెడితే ఎట్లుంటుంది, బాగుండదు కదా అది. ఎందుకంటే విజయ్ ఒంటి చేయి మీద వచ్చిండ్రు, అదంతా ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని కొంతమంది దాచిపెట్టిండ్రు, కొంతమందిని పంపలే, చాలా ఉన్నాయి ఇలా. అది నిజంగా పవన చక్రం అయి మొత్తం అయినాక అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు గెలవంగానే మొత్తం మరి 5గురిని ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? ఇప్పుడు మనమే అన్నాం గెలవకముందే ఆయన ఒంటి చేయితోటి గెలిచిండు అది అని మనమే పొగిడినాం, అక్కడ మనమే పొగిడినాం. ఇవాళ మొత్తం బయటకు వచ్చింది, దొంగ ఎవరు దొర అన్నది. ఏదైనా చైతన్యం ప్రజల్లోనే ఉంటుంది. మనని గెలిపియాలన్న వాళ్ళే, ఓడగొట్టాలన్న వాళ్ళే. తమిళనాడులో ఎలక్షన్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ఏంటి అసలు? అదే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిదానికి మా పవన్ కళ్యాణ్ ముడిపెట్టుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒకసారి రాలేదు కదా, పడుకుంటా లేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలిచాడు ఎక్కడ పోకుండా. అలాగే నిజంగానే సోలువు చేసుకుంటే కూడా గెలిచేవాడేమో కదా. వారు అన్నోళ్ళందరూ వంగబడి చూసుకోవాలి, ఒకసారి అన్నోళ్ళందరూ వంగబడి చూసుకోవాలి. ఆయన ఎన్ని నాకు వస్తాయి అన్నాడు, అన్నీ తెచ్చుకున్నాడు. ఆయన అదే డిప్యూటీ సీఎంగా వెళ్తాడు ప్రజల కోసము, బీద వాళ్ళ కోసము. ఆయన సొంతంగా సినిమా అంటే ఊకనే ఆడ కూర్చొని లేచి వచ్చాడు కాదు. ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ సినిమాలో. ఆ కష్టపడ్డ డబ్బు కూడా ఆయన ఇంత వెనక వేసుకోకుండా ప్రజలకు పెడుతుండ్రు. ఆయన గ్రేట్ అంటారా, మరి ఇది గ్రేట్ అంటారా? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఏదైతే సింగిల్ అనేది వస్తున్నారో ఇప్పుడు ఆ సింగిల్ అనేది ఇప్పుడు పొత్తు లేకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లేదు కదా. మరి ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు పొత్తు లేకుండా ఆయనని నిలబడవాను. 5గురిని పొత్తులు పెట్టుకుంటే మరి ఇంకా ఆయన పరువు ఉన్నది కూడా పోతుంది. ఆయన ఒక 6 నెలలు ఆ సంవత్సరం అయినాక విజయ్ వేయలేదేందో ప్రభుత్వం అప్పుడు కానొస్తుంది, ఇప్పుడు కాదు. పవన్ కళ్యాణ్ అన్నట్టు కాదు ఇవ్వాల, రేపు వేయలేటప్పుడు. అదే మరి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళనే నేను అంటున్నా. ఆయాలను ఇవ్వాలన్నట్టు కాదు. కాంగ్రెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికి కూడా అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఆయన మీద కామెంట్లు పెట్టుడు ఏదేదో. ఇలా కామెంట్లు పెట్టంగానే మీకే ఆడ బయటపడ్డారు, మీరే బయటపడ్డారు, మీ పనులే బయటపడ్డాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రతి దానికి ఆయన గుంజకూడదు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన మరి వచ్చేసారు, వస్తాడో రాడో అది మనకు కూడా తెలియదు కదా. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం కదా. ప్రతి దాంట్లో కూడా ఆయన గురించి చెప్తా. ప్రతిదీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆయన కానీ ట్రోల్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళ అభిమానులు కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇవాళ ఉన్నోడు అల్లకు జంపులు అవుతాడు, ఉన్నోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ని కామెంట్లు పెట్టకూడదు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో జరిగితే ఒక ఫాయిదా. అవును మరి అది ఎట్ట కరెక్ట్, మన దేశం కూడా కాదు. మరి చెన్నైలో కూడా ఆయన పేరే తీస్తాడంటే ఆయన పేరు తీసినందుకన్నా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే చెన్నై వాళ్ళకి కూడా ఆయన అక్కడ దాకా పోతుండు కదా. ఆయనది ఎవ్వరే కానీ ప్రతి ఒక్కరే ట్రోల్ చేసినందుకే ఇవాళ మీరే పనులు పెట్టిండ్రు. ఆయన ఎంత ట్రోల్ చేస్తారో ఆయన ఇంకా అంత పైకి వస్తాడు, అన్ని పనులు చేస్తాడు. ఆయనలాగా విజయాన్ని చేయవను మేము చూస్తాంగా. బతికుంటే, చచ్చిపోతే ఎవరు చెప్పలేరుగా. చూద్దాం.